వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ఉత్సాహ్. నిర్మలా విద్యాలయం కల్వకుర్తిలో కాదు, ఈ ప్రాంత ప్రజలకు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. దాదాపుగా 40 నుంచి 50 సంవత్సరాల చరిత్ర కలిగిన నిర్మలా విద్యాలయంలో ఈ రోజు ఆకలితో పిల్లలకు పస్తులు ఉంచుతున్నారు, పురుగుల భోజనం పెడుతున్నారు. ఇదేంటని అడిగితే ఇది ఇట్లాగే ఉంటది, ఒక్కసారికి అడ్జస్ట్మెంట్ అవ్వండి అని ఇక్కడ ఉన్న వార్డెన్ గాని ప్రిన్సిపల్ గారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలు పస్తులతో రోజు బాధతో ఖాళీ కడుపుతో చదువుకోవడం ఎలా అని దినదినంగా గడుస్తున్న తరుణంలో ఈ రోజు ఏబీవీపీ నాయకులు వీళ్ళని సందర్శించారు. నిజంగానే భోజన పరిస్థితి ఇలాగే ఉందని చూస్తే పురుగు అన్నం, నిజంగానే పురుగుల అన్నం ఉంది ఇక్కడ. అలాంటి పురుగు అన్నం పిల్లలకు పెట్టి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నిర్మలా విద్యాలయాన్ని వీళ్ళు ప్రశ్నించగా వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో విద్యార్థులతో కలిసి వీళ్ళు ఇక్కడ బైఠాయించారు. ఇక్కడ ఏబీవీపీ నాయకులు ఉన్నారు, వాళ్ళంటే కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చింది మీ దగ్గరికి ఈ విషయము, మీరు ఎలా స్పందించారు? మీరు వెళ్ళి ప్రిన్సిపల్ గారిని అడిగితే వాళ్ళు మీకు ఎలాంటి సమాధానం చెప్పారు? విద్యార్థులు ఎలాంటి బాధలు ఎదుర్కొంటున్నారని ఆ సమస్యను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నమస్తే, నా పేరు ప్రశాంత్, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. ఈరోజు మేము ఇక్కడ స్కూల్ కి మెంబర్షిప్ అని ప్రతి ఇయర్ మన ఏబీవీపీ మెంబర్షిప్ డ్రైవ్ ఉంటుంది. ఆ మెంబర్షిప్ డ్రైవ్ లో భాగంగా మేము ఇక్కడికి వచ్చి విద్యార్థులను మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, స్కూల్లో ఏమైనా ఉంటే మాకు చెప్పండి, మా ఏబీవీపీ దృష్టికి తీసుకురాని మేము ముందుండి పోరాడతామని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న హాస్టల్ విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితులు ఇక్కడ మెసులుతా ఉన్నారు. విద్యార్థులు ఇక్కడ నాణ్యమైన భోజనం లేకపోవడం కారణంగా, నాణ్యమైన కూరగాయలు లేకపోవడం కారణంగా నీళ్ళ సాంబారు, నీళ్ళ చారు, నీళ్ళ మజ్జిగలు పోస్తా ఉన్నారంట. ఈ యొక్క సమాచారం విద్యార్థులు మాకు అందించడం జరిగింది. వెంటనే ఈ యొక్క సమస్య పైన మేము ఇక్కడ ఉన్న వార్డెన్ గారిని కావచ్చు, పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపల్ గారిని కావచ్చు అడగడం జరిగింది. ఎందుకు ఇట్లా పెడతా ఉన్నారు మీరు అంటే, ఈ యొక్క ప్రిన్సిపల్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న వార్డెన్ గారు కావచ్చు, మేము ఇట్లే పెడతాము, వాళ్ళు కట్టే ఫీజులకు ఇదే ఎక్కువ మేము పెట్టడము, ఇంతకన్నా మంచిగా అంటే మేము పెట్టలేము అని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఒక గంట క్రితం నుంచి మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది వీళ్ళతో పాటు. ఇప్పటి వరకు కూడా వార్డెన్ సమాధానం చెప్పకపోవడం నిజంగా కూడా సిగ్గుచేటు. వెంటనే ఈ యొక్క పరిస్థితి పైన వెంటనే ఈ యొక్క తీరుని మార్చుకొని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉన్నాం. సో ఇప్పటి వరకు దాదాపుగా 1-2 గంటల సమయం నుంచి మీరు ఇక్కడ సమయం వెయిట్ చేసి ఇక్కడ ధర్నా అన్నట్టుగా కూర్చుంటున్నారు. ఫర్దర్ గా రేపు భవిష్యత్తులో ఏమైనా అధికారులకు కంప్లైంట్ ఇచ్చే ఆలోచన చేస్తారా, లేకపోతే ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఎలాంటి అంటే నాణ్యమైన ఫుడ్ పెట్టాలని మీరు అభ్యర్థిస్తారా? ఖచ్చితంగా నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేస్తున్నామన్నా. ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కూడా చెప్పినాము, అయినా కూడా వాళ్ళు నెగ్లిజెన్స్ గా సమాధానం ఇస్తారు. ఇక్కడ ఉన్న ఫుడ్ కమిషనర్ కూడా ఫోన్ చేసినాం, కానీ ఆమె అందుబాటులో లేనట్టు కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఆమె కాల్ లిఫ్ట్ చేసినట్టు ఫుడ్ కమిషనర్ కూడా తీసుకొచ్చి చూపించడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా. సో చెప్పండి, చుట్టుపక్కల ఉన్న ఇలాంటి స్కూళ్లకు విజిట్ చేసి, అంటే ఏవైతే హాస్టల్స్ కావచ్చు, గురుకుల స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా అన్న, ఎందుకంటే కేవలం గవర్నమెంట్ పాఠశాలలనే కాదు, గవర్నమెంట్ పాఠశాలలు ఈ రోజు ఆ దీన స్థితిలో ఉన్నాయంటే ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాలలు కూడా అధికంగా ఫీజులు వసూలు చేస్తూ ఏ పుణ్యానికి పెట్టినట్టు పురుగులన్నం, చీమలన్నము, నీళ్ళ సాంబారు, నీళ్ళ పప్పు, నీళ్ళ చారు పోస్తూ కనీసం అడిగితే కూడా నెగ్లిజెన్స్ సమాధానం ఇవ్వడం నిజంగా కూడా సిగ్గుచేటు. వెంటనే ఈ యొక్క తీరుని మార్చుకొని విద్యార్థులకు నాణ్యమైన భోజనాలు అందించాలని ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక మొత్తానికి నిర్మలా విద్యాలయం జరుగుతున్న సంఘటన చూసుకున్నట్టయితే పురుగుల అన్నం వచ్చింది కదా ఏంటని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఒకటేసారి కదా అడ్జస్ట్ అవ్వండి అని చెప్తున్నారు. ప్రైవేట్ హాస్టల్స్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, గురుకుల స్కూల్ కావచ్చు, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటలాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు డిమాండ్ చేసి చెప్తున్నారు, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటలాడొద్దు. ఎందుకంటే ప్రభుత్వం చాలా వరకు మీకు నిధులు మంజూరు చేస్తుంది, మంచి భోజనం అందించాలి, మంచి విద్యను అందించాలి. ఆ ఆలోచన విధానంతో కూడా మీరు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇప్పటికీ దాదాపుగా నిన్నగాక మొన్న వారం రోజుల కింద మనకు జిల్లా కలెక్టర్ గారు 5 స్కూల్ విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చాలా సీరియస్ గా అధికారులు కానీ, స్కూల్లో టీచర్స్ కానీ వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఏంటంటే పిల్లల విద్య విషయంలో, ఆహార విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదు. ఎందుకంటే మంచి విద్యను, మంచి ఆహారాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాల్సిందే. ఎవరైనా ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద పనిష్మెంట్ ఉంటుంది, అవసరమైతే వాళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతుంది. అయినా కూడా అధికారులు కానీ, ఇక్కడ టీచర్స్ కానీ నిమ్మకు నీరెట్టినట్టు వాళ్ళు పిల్లల ప్రాణాలతో చెలగాటలాడుతూ పురుగుల అన్నంతో వాళ్ళని బొట్టిస్తూ వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటున్న ప్రతి స్కూల్ కి ఆయన పనిష్మెంట్ ఇస్తున్నది అన్నట్టుగా అయినా కూడా ప్రభుత్వం స్పందిస్తుందా? అధికారులు స్పందిస్తారా? నాయకులు స్పందిస్తారా? ప్రభుత్వాలు స్పందిస్తాయా? ఏదో రకంగా చేసి పిల్లల జీవితాలను చక్కబెట్టాలన్న ఆలోచన విధానంతో భారతీయ
సారీ ఏబీవీపీ నాయకులు ఈ రోజు ఇక్కడ స్కూల్ కి వచ్చారు. నేను 10వ తరగతి చదువుతున్నాను. హాస్టల్లో పొద్దుగాల అన్నం పెడతారు. అందులో చట్నీలు చేస్తారు కానీ చట్నీలు బాగుండవు. చట్నీలు మేము తెచ్చుకొని మేమే వేసుకుంటున్నాం. మధ్యాహ్నం ఏమో అన్నం చేస్తారు. అన్నము కూర పప్పు వేస్తారు. పప్పు మొత్తం నీళ్ళు ఉంటుంది. కూర అయితే మొత్తం బెండకాయ మొత్తం ఎర్ర ఉంటుంది. చిన్నబుద్ధి అయితే అవుతలేదు. ఈవినింగ్ పప్పు చేస్తారు. పప్పు మొత్తం నీళ్ళు ఉంటుంది. చాలా రోజుల నుంచి మస్తు చేసాం. ఫుడ్ బాగాలేదని చెప్పింది. బాగాలేదంటే ఒకసారి ఫుడ్ మొత్తం ఎట్లా అయిందంటే మిస్టేక్ అయిందని చెప్తారు. ప్రతిసారి అట్లా చెప్తారు. ఎవరు తినలేదు. కొంచెం నిజంగా అందరు పడేసారు. అయితే నా ఫుడ్ అయితే మంచిగా ఉన్నదన్న. ఇంకా ఇడ్లీ వేస్తారన్న, దానికి చట్నీ అయితే మంచిగా ఉన్నదన్న. సాయంత్రం చేస్తారు చట్నీ, మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి పొద్దున్నే వేస్తారన్న. ఇంకా రైస్ లో అయితే మొత్తం చీమలు ఉంటాయి అన్న. పప్పు అయితే మొత్తం ఇవి చింతకాయలు ఉంటాయి అన్న, అవే వేస్తారన్న. దాంట్లో మొత్తం ఎవరు తినారా అన్న సరిగ్గా అన్నం అయితే. దొండకాయ మొత్తం గలీసి ఉంటది అన్న. ఇంకా చెట్లలో తోట పెట్టిరన్న, దాంట్లో నుంచి కూరగాయలు తెచ్చి అవే వండి పెడతారన్న. మంచిగా ఉండదు అన్న. ఎప్పటి నుంచో ఇంతే అన్న. నిర్మల విద్యాలయంలో ఏదైతే పురుగులు అన్నం పెడుతున్నారు విద్యార్థులు కానీ ఏబీవీపీ నాయకులు వచ్చి వీళ్ళని ప్రశ్నించగా ఇక్కడ మరొక కోణం బయటపడ్డది. విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు ఆదివారం ప్రతి సండే చర్చికి తీసుకెళ్లడం జరుగుతుంది. అంటే ఇందులో మరొక ఆలోచన దాగి ఉంది. అంటే వీళ్ళని మత మార్పిడి చేయాలని ఏదైతే ఆలోచనలు చేసి విద్యార్థులను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి చర్చికి తీసుకెళ్తున్న తరుణం నిజంగా భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న అంశము. ఎవరు కూడా మత మార్పిడి చేయొద్దు, చేయడానికి కూడా ఎక్కడ ఆస్కారం లేదు. అలాంటి చేసిన వారి కఠినంగా చర్యలు ఉంటవి అని దేశవ్యాప్తంగా కూడా ఎంత జరుగుతున్నా క్రిస్టియన్ స్కూళ్లలో హిందువులు చదువుకుంటున్న వారిని బొట్టు తుడుక్కొని చర్చికి వెళ్ళాలని ఒక అంశం బయటపడ్డది. విద్యార్థులను అడిగితే వాళ్ళు నిజమే, ఇది బొట్టు తుడుక్కొని మాతో పాటు సండే చర్చికి రావాలి, ప్రార్థనలు చేయాలి అని అంటున్నారు. పక్కనే ఉన్న దేవాలయాలకు ఎందుకు తీసుకెళ్తారు? కన్నకుర్తిలో చాలా చండీ యాగం జరుగుతూ ఉంది 15 రోజులుగా, దాదాపు ఈ 6వ రోజు. అలాంటి చండీ యాగాన్ని కూడా తీసుకెళ్లే ఆస్కారం ఉంటుంది కదా, మరి అక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు అని ఇక్కడ ఏబీవీపీ నాయకులు అడుగుతున్న తరుణంలో ఇక్కడున్న ప్రిన్సిపల్ గాని ఇక్కడున్న యాజమాన్యం కానీ ఎలాంటి స్పందన లేదు. మేము చర్చికి బరాబర్ తీసుకెళ్తాం, ఎందుకు తీసుకెళ్తున్నాం అని ఆలోచన చేస్తే ఇక్కడ పిల్లలు దొంగతనాలు చేస్తున్నారు, అందుకే మేము తీసుకెళ్తున్నాం అని ఒక సాకు చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఏబీవీపీ నాయకులు ఉన్నారు, వాళ్ళని అడుగుతాం. చెప్పండి, ఇక్కడ మీరు వచ్చిన కోణం ఒకటి, ఇక్కడ బయటపడ్డ కోణం మరొకటి. దేశవ్యాప్తంగా కూడా మత మార్పిడి చేయడం చాలా తప్పు, చెయ్యొద్దు కూడా, చెయ్యాలని ఎక్కడ కూడా లేదు. సో ఇక్కడ కల్వకుర్తి నిర్మల విద్యాలయంలో విద్యార్థులని చర్చికి తీసుకెళ్లడం ద్వారా మీ ఆలోచన వాళ్ళతో కనుక్కున్నాం. వాళ్ళు పిల్లలు కూడా బాధగా చెప్తా ఉన్నారు. ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు, ఎలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు? దీని ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తి లేదు. హిందువులైనటువంటి విద్యార్థులను కేవలం ఒక 20 మంది విద్యార్థులు వాళ్ళ విలేజ్ లో దూరంగా ఉండడం కారణంగా ఈ హాస్టల్లో ఉండి చదువుకుంటామని చెప్పేసి విద్య కోసం ఈ యొక్క నిర్మల విద్యాలయం స్కూల్లో జాయిన్ అయితే ఇక్కడ ఉన్న యాజమాన్యము, ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ కావచ్చు, ఇక్కడ ఉన్న వార్డెన్లు కావచ్చు, విద్యార్థులని ఆ సండే రోజు బలవంతంగా చర్చికి తీసుకుపోయి వాళ్ళతో ప్రార్థనలు చేయించడం నిజంగా కూడా సిగ్గుచేటు. దీన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. వెంటనే మీ యొక్క తీరుని మార్చుకోవాలి. ఇక్కడున్న వార్డెన్ గారి పైన కావచ్చు, ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ పైన కూడా కావచ్చు, కేసులో మేము ఈ రోజు కేసు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ నుంచి విద్యార్థులతో కలిసి ఈ రోజు పోలీస్ స్టేషన్ వరకు కూడా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు విద్యార్థులకు ఏం చెప్పి వాళ్ళని నచ్చేపి వేడికి తీసుకెళ్లే ఆలోచన చేస్తారు, లేకపోతే ఇక్కడ మేనేజ్మెంట్ క్రిస్టియన్ స్కూల్లో మేనేజ్ చేస్తూ ఉంది కాబట్టి హిందువులు చదువుకున్న విద్యార్థులకు మళ్ళీ సండే రేపే ఉంది కాబట్టి వీళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి ఉంటుంది, దానికోసం మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు, ఎలాంటి ఆలోచన విధానంతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు? ఇలాంటివి ఏమైనా జరిగితే నెక్స్ట్ మళ్ళీ రిపీట్ అయినా కూడా ఏబీవీపీ 24/7 మీకోసమే పనిచేయడానికి రెడీగా ఉంది. మీకోసమే పనిచేస్తా ఉంటే విద్యార్థుల కోసమే పనిచేస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. ఇక్కడ ఎంత దూరమైన పోవడానికి ఏబీవీపీ సిద్ధంగా ఉంది. సో ఈ విషయం ఇక్కడితో ఆగదండి. ఎందుకంటే దాదాపుగా భారతదేశ వ్యాప్తంగా కూడా హిందువులు ముందుకు వెళ్తున్న తరుణంలోనే ఎక్కడ కూడా కులం అంటే మత మార్పిడి చేసుకోవద్దు అనేది చాలా బలంగా వినిపిస్తుంది. అయినా కూడా నిర్మల విద్యాలయానికి ఒక చరిత్ర ఉంది. ఎప్పటి నుంచో క్రిస్టియన్ మేనేజ్మెంట్ మేనేజ్ చేస్తూ ఉంది. చాలా మంది హిందువులు చదువుకుంటూ ఉన్నారు. బలవంతంగా పిల్లలని చర్చికి తీసుకెళ్లే అధికారం, హక్కు మీకు లేదు ఇక్కడ. ఎందుకంటే ఒక చదువుకునే ఆలోచన విధానంతో ఎక్కడైనా ఏ ప్రాంతమైనా ఎక్కడైనా చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇక్కడ వీళ్ళకి అవకాశం దొరికింది కాబట్టి చదువుకుంటున్నారు. కానీ వాళ్ళని మత మార్పిడి కోసం చేయాలనే ఆలోచన విధానంతో మీరు ముందుకు తీసుకెళ్తే కఠినంగా శిక్షలు ఉంటాయి, చర్యలు ఉంటాయి. దాదాపుగా
ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఇక్కడ ఏబీపీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇకనైనా వాళ్ళ తీరుని మార్చుకుంటే మంచిది. ఇంకోటి ముఖ్యంగా ఈ రోజు వాళ్ళ భోజన వసతి కూడా వాళ్ళు తక్షణం రేపటి నుంచి వాళ్ళ మెనూ చేంజ్ చేయాలి, నాణ్యమైన ఆహారం వడ్డించాలి అనేది ఇక్కడ ఏబీపీ నాయకులు బలంగా వాళ్ళని కోరడం జరిగింది. ఏమైనా మళ్ళీ ఇలా ఇంత కార్యక్రమం పునరావృతం అవుతూ వీళ్ళ మీద కఠినంగా చర్యలు ఉంటవి. అవసరమైతే మేము జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము ఇక్కడ నుంచి కంప్లైంట్ చేయడానికి కూడా సిద్ధం ఉంటారు. సో వారం వారం తీసుకెళ్లి ఆలోచన చేస్తున్నారు. నిజంగానే ఎప్పుడు వెళ్ళావా? వారం వారం పోతూనే ఉన్నా, సండే సండే పోతూనే ఉన్నా సార్. లాస్ట్ ఇయర్ నన్ను చర్చికి రాకపోతే కొట్టిరు. ఎవరు కొట్టిరు? ఈ సిస్టర్. ఎందుకు? కేవలం చర్చికి రాకపోతే కొట్టిందా లేకపోతే హోంవర్క్ చేయలేదన్నా? చర్చికి రాలేదని కొట్టిరు. ఏం చెప్తారు అసలు? ఎందుకు చర్చికి ఎందుకు రావాలి నేను అనేది ఎప్పుడైనా క్వశ్చన్ చేసినావా? అడగలే. అందరూ చర్చికి రాలేదని అందరూ వెళ్తారు. మీరు ఇష్టపూర్వకంగానే వస్తున్నారు, మేము వాళ్ళని ఏమి ఇబ్బంది పెడతలేమని సిస్టర్ చెప్తా ఉంది కదా. అసలు చర్చికి రాకుండా ఉంటే అసలుకి ఇంకా తిరుగుతూనే ఉంటారు, కొడతారు. సో పిల్లలు చెప్తున్నారు, ఎందుకంటే పిల్లలకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు. పిల్లల ఆలోచన మనం దాన్ని స్వాగతించాలి. ఇకనైనా ఇక్కడ నిర్మలా విద్యాలయం వారు మీరు తీరుని మార్చుకొని అక్కడ ఆహారం కానీ మీరు వారం వారం చర్చికి తీసుకోవాలన్న ఆలోచన విరమింప చేసుకోవాలి. లేకపోతే ప్రతి వారం ఏదైనా దేవాలయానికి తీసుకెళ్ళండి, అందరూ స్వాగతిస్తారు. అంతేగాని మీరు చర్చికి బలవంతంగా పిల్లల్ని భయబందులకు గురి చేసి తీసుకెళ్ళినట్టయితే ఇక్కడ ఎవరు ఊరుకోరు. మీరు తక్షణమే ఆలోచన విరమింప చేసుకోవాలని ఇక్కడ ఏబీపీ నాయకులు కోరుతున్నారు. మరొకసారి ఇది మళ్ళీ రిపీట్ అయితే చాలా సీరియస్ గా ఉంటుందని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి నిర్మలా విద్యాలయం నుంచి ఇదండి గ్రౌండ్ రిపోర్ట్. చూస్తున్నాను మీటీ న్యూస్, నేను ప్రసాద్.